కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఇందూరు రాజకీయ గడ్డపై పురపాలక సమరం పతాక స్థాయికి చేరింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, నూతనంగా ఏర్పడిన బీచ్కుంద మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలవడంతో ఇక్కడ సమీకరణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ ప్రధాన సమస్య మాస్టర్ ప్లాన్ బాధితుల ఆందోళనలు, పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన వ్యక్తిగత చరిష్మాతో పట్టణంపై కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తుండగా అధికార కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ పర్యవేక్షణలో ఇక్కడ పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ గెలవడానికి ఎమ్మెల్యే ఇమేజ్ ప్రధాన కారణం కాగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నమ్ముకుంది. అయితే ఇక్కడ స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు 12 కంటే ఎక్కువ వార్డుల్లో బలంగా ఉండడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాన్స్వాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను రాజకీయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత పలుకుబడి మరియు అధికార బలం తోడవడంతో ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసే దిశగా కనిపిస్తోంది. ఇక నూతనంగా ఏర్పడిన బీచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను తొలిసారి తమ జెండా ఎగురవేయాలని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడ మహారాష్ట్ర సరిహద్దు ప్రభావం, మరాఠీ ఓటర్లు కీలకం. ఓల్గా సర్వే ప్రకారం ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ చివరకు కాంగ్రెస్ ఖాతాలోకి బీచ్కుంద మున్సిపాలిటీ వెళ్లే అవకాశం ఉంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన హవా చాటుకోవాలని చూస్తుండగా బీజేపీ కూడా ఇక్కడ అనూహ్యంగా పుంజుకుంది. ముస్లిం ఓట్ల సమీకరణం ఇక్కడ కీలకం కానుంది. అయితే ఇక్కడ ఎంఐఎం ప్రభావం కొన్ని వార్డుల్లో ఉండడంతో ఓట్ల చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఓల్గా టైమ్స్ సర్వే ప్రకారం కొన్ని వార్డుల్లో స్వతంత్రులు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ చివరకు కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది.